ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు. ఉప ఎన్నికలు వచ్చినాయి, మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు, ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని. నేను ఒక మాట అడగదలుచుకున్నా. నేను ఈ సందర్భంగా నవయువకులకు గుర్తు చేయదలుచుకున్నా. 2007 సంవత్సరం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతమంతా జూబ్లీహిల్స్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనాడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి, ఉండడానికి ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇటు బాలనగర్, సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడు. ఆనాడు హైదరాబాదు నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం రోజులకు ఒక్కసారి ఆనాడు నీళ్లు వచ్చేది. నీళ్ల కోసం గంటల కొద్దీ మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది. ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం 2003, 2004 సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు. ఇవాళ ఈ ప్రాంత పరిశ్రమలే కాదు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, మీకొచ్చిన కరెంటు కావచ్చు, మీకొచ్చిన రోడ్లు కావచ్చు, పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, పేదోళ్ళ గుండె ధైర్యం, పేదోళ్ళ దేవుడు.